వ్యవసాయం అంటే కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే అధిక దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏ పంటకైనా సరే విత్తన దశ అనేది చాలా ముఖ్యమైనది. సరైన విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడే సరైన దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ఏ పంటకైనా సరే విత్తనం అనేది అంత ముఖ్యమైనది. మనం ఏదైనా నకిలీ విత్తనాన్ని లేకపోతే మంచి దిగుబడులు రానటువంటి విత్తనాన్ని కనుక ఎంపిక చేసుకుంటే కనుక ఆ పంట పూర్తిగా రైతు నష్టపోవడంతో పాటు అప్పటి వరకు పడినటువంటి శ్రమ, ఖర్చు అన్నీ కూడా పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా నందిపాడు మండలం రావిపాడు అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాము. దాదాపుగా 3 ఎకరాల్లో అయితే కనుక BASF నొన్హామ్స్ ఆర్మోర్ అనేటువంటి మిర్చి సాగు చేస్తున్నటువంటి రైతు నరేంద్రబాబు గారి పొలంలో అయితే ఉండడం జరిగింది. అయితే ఈ BASF నొన్హామ్స్ ఆర్మోర్ అనేటువంటి విత్తనం రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి దిగుబడులు వస్తుంది, ఇది సాగు చేయడం వల్ల రైతుకి ఎలాంటి లాభాలు రావడానికి అవకాశం ఉంది, అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనం ఏదైనా విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు దానికి ఎలాంటి లక్షణాలు మనం చూసుకోవాలంటే కనుక ముఖ్యంగా మార్కెట్లో లేకపోతే రైతుల మన్ననలు పొందినటువంటిది పేరున్నటువంటి కంపెనీ నుంచి వచ్చిందా లేదా అనేది ఒకటి చూడాలి. అలాగే తర్వాత ప్రీవియస్గా మనం పండించినటువంటి పంటలో దిగుబడులు ఏ విధంగా వచ్చాయి, అలాగే ఈ తెగుల్ని లేకపోతే పురుగుల్ని ఏ విధంగా సమర్థవంతంగా తట్టుకుంటుంది, అలాగే సాగు ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉందా, అలాగే మంచి దిగుబడి రావడానికి, అలాగే మార్కెట్లో పంట అమ్ముకోవడానికి అవకాశం ఉన్నటువంటి వెరైటీలు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడున్నటువంటి ఈ పంట వచ్చేసి BASF నొన్హామ్స్ ఆర్మోర్ అనేటువంటి విత్తన రకాన్ని కనుక చూసుకుంటే కనుక ఇది దాదాపుగా 7 సంవత్సరాల నుంచి అయితే కనుక రైతులు సాగు చేస్తున్నారు. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి కూడా రైతులు అయితే కనుక 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడులు అయితే సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా మార్కెట్లో రేట్ ఏ విధంగా ఉన్నప్పటికీ రైతు కనుక మంచి ఆరోగ్యకరమైనటువంటి అధిక దిగుబడి కనుక వచ్చినట్టయితే కనుక రైతు నష్టపోకుండా మార్కెట్లో నిలదొక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆర్మోర్ అనేటువంటి రకం కనుక చూసుకుంటే కనుక వాతావరణ పరిస్థితుల్లో అలాగే రైతు సరైన సస్యరక్షణ కనుక పాటిస్తే కనుక 50 నుంచి 60 క్వింటాల వరకు కూడా దిగుబడులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా వెరైటీలు ఏవైనా సరే 10 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి సాధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. కానీ ఇది 45 క్వింటాల పైన దిగుబడి రావడం వల్ల రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎటువంటి రేట్లు ఉన్నా సరే మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నా సరే రైతు నష్టపోకుండా తను పెట్టినటువంటి పెట్టుబడిని అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ BASF నొన్హామ్స్ ఆర్మోర్లో అన్నటువంటి మరొక ప్రధాన లక్షణం ఏంటంటే కనుక ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని మిర్చి రకాలు కూడా సంక్రాంతి తర్వాత నుంచి కూడా అంటే సంక్రాంతికి జనవరి ఆ టైంలో వచ్చేటువంటి ఎండల వల్ల వైరస్ బారిన పడి పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రకానికి కనుక చూసుకుంటే కనుక వైరస్లు వచ్చినప్పటికీ తట్టుకుని మళ్ళీ కొత్త చిగురులు, కొత్త పూత రావటం, అలాగే అధిక దిగుబడి రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మిగతా అన్ని రకాలు కూడా 2-3 కటింగ్లు మాత్రమే అయితే ఇది దాదాపుగా 4-5 కటింగ్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాయ అనేది చిక్కగా ఉండటం, అలాగే కాయ బరువు ఉండటం, మంచి క్వాలిటీ ఉండటం వల్ల దాదాపుగా ఒక క్వింటా కాయ కోయటానికి కేవలం రోజంతా 6 కూలీలు సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదే ఇతర రకాలు కానీ లేదా ఇతర సన్నాలు కనుక చూసుకుంటే కనుక కాయ చిన్నగా ఉండటం, సన్నగా ఉండటం వల్ల ఎక్కువ మంది కూలీలు అంటే దాదాపుగా 10 నుంచి 11 మంది కూలీలు కనుక పెడితే కానీ క్వింటా కాయలు కోయలేనటువంటి పరిస్థితి. దీనివల్ల రైతులకు ఏంటంటే దాదాపుగా సగం కూలీల ఖర్చు అనేది ఈ BASF నొన్హామ్స్ ఆర్మోర్లు అనేది తగ్గడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మిర్చిలో ఏంటంటే ప్రధాన శత్రువు ఈ లీఫ్ కార్ల్ వైరస్, అలాగే యాంథ్రాక్నస్. ఈ లీఫ్ కార్ల్ వైరస్ ఏంటంటే కనుక ఆకుముడత, ఈ తెల్లదోమ వల్ల వచ్చేటువంటి బొబ్బర తెగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. అలాగే ఈ యాంథ్రాక్నస్ వల్ల ఈ కాయకుళ్ళు అనేది ఎక్కువగా రావడం వల్ల రైతులు నష్టపోతుంటారు. కానీ ఇది రెండింటిని కూడా తట్టుకుని మంచి దిగుబడులు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యాంథ్రాక్నస్ అదే ఈ కాయకుళ్ళు లేకపోతే కాయ మీద మచ్చలు రాకపోవడం వల్ల ఈ తాలుకాయ శాతం అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ఆర్మోర్లో ఈ తాలు శాతం అనేది తక్కువగా ఉండటం వల్ల మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు వ్యాపారులు త్వరగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కాయ క్వాలిటీ, సైజు, బరువు, రంగు అలాగే అన్ని బాగుండటం వల్ల ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి క్వాలిటీగా అయితే కనుక ఇది రావడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది రైతులు ఈ వ్యాపారుల ద్వారా అయితే కనుక విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి క్వాలిటీ ఏదైనా ఉందంటే కనుక ఈ ఆర్మోర్ రకం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మార్కెట్లో ఏ విత్తనమైనా కనుక చూసుకుంటే కనుక ఈ నకిలీ విత్తనాలు అనేది రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మిర్చి విషయంలో కూడా రైతులని చాలా మంది అయితే కనుక ఇప్పుడు ఆర్మోర్ అనేది ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పటి నుంచి ఆర్మోర్ ఇంప్రూవ్డ్ అని, ఆర్మోర్ అడ్వాన్స్డ్ అని, ఆర్మోర్ టైప్ అని, ఆర్మోర్ రకం అని ఇలా రకరకాల పేర్లతో అయితే కనుక సీడ్స్ ఇచ్చి మోసం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే రైతులు ఈ నకిలీ విత్తనాలు తీసుకుంటారో అప్పుడు ఈ జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉండటం, అలాగే మొక్క సరిగా ఎదగపోవటం, ఎక్కువగా వైరస్లు బారిన పడటం, అలాగే సరైన కాపు రాకపోవటం ఇలా అనేక రకాల సమస్యలతో రైతు అయితే కనుక నష్టపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ నకిలీ విత్తనాలను ఎంపిక చేసుకుంటారో రైతు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో అయితే కనుక జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఈ BASF నొన్హామ్స్ ఆర్మోర్ ఒరిజినల్ రకాన్ని ఈ ఆథరైజ్డ్ షాపుల్లో మాత్రమే తీసుకున్నట్టయితే కనుక నకిలీ విత్తనాల బారిన పడుకోకుండా
మంచి దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, BASF నొన్హామ్స్ ఆర్మోర్ అనేటువంటి విత్తన రకాన్ని సాగు చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనేది తెలుసుకున్నారు కదా. మిగతా వెరైటీలతో పోల్చుకున్నప్పుడు అధిక దిగుబడి రావడం జరుగుతుంది. అలాగే వైరస్లని తెగులను తట్టుకుని పెరగడం వల్ల రైతుకి సాగు ఖర్చు అనేది తగ్గుతుంది, కూలీల ఖర్చు అనేది తగ్గుతుంది. అలాగే మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి రకం కాబట్టి రైతు ఖచ్చితంగా లాభదాయకంగా ఈ పంట అయితే ఉంటుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీ రైతులంతా కూడా BASF నొన్హామ్స్ ఆర్మోర్ అనేటువంటి రకాన్ని, ఒరిజినల్ రకాన్ని కనుక తీసుకుని సాగు చేసుకుంటే కనుక మంచి లాభాలను అయితే ఆర్జించడానికి అవకాశం ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.